ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. ధనం ద్వారా సేవకు నిమిత్తమైన వారు 21 జన్మలు లెక్కలేనంత ధనానికి యజమాని అవుతారు. మరియు ద్వాపర యుగం నుండి సంగం యుగం వరకు కూడా ఆ ఆత్మ ఎప్పుడు ధనం యొక్క బికారి అవ్వదు. ధనము మట్టి సమానంగా దాసిగా సహజంగా ఉంటుంది. మీ ప్రజలకి కూడా ప్రజలయ్యే వారికి కూడా లెక్కలేనంత ధనం ఉంటుంది. సంగమయుగంలో కూడా సాధారణ భోజనానికి లోటు ఉండదు. ఈ సంగమయుగపు ఈ ఒక్క జన్మ 84 జన్మల ప్రాప్తికి ఆధారం అవుతుంది. సమయాన్ని సఫలం చేసుకునేవారు సత్యయుగం ఆదిలో వస్తారు. ఈ బ్రాహ్మణ జీవితంలో సంపూర్ణ సమర్పణ అవ్వకపోతే సగం అయితే చంద్రవంశంలోకి వెళ్తారు. ఇంకా టూలెట్ బోర్డు పెట్టలేదు బాబా. వెనక వచ్చేవారు కూడా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంది అని బాబా అంటున్నారు. కావున ఈ సంగమయుగపు ప్రాప్తులు మహత్యాన్ని స్పష్టంగా తెలుసుకొని ఏ గడియ మీ బలహీనతలు బాబాకి లేదా నిమిత్తమైన వారికి చెప్తారో వెంటనే అవి సమాప్తం అయినట్లయితే అయిపోతాయి అని బాబా అంటున్నారన్నమాట. అచ్చా. ఓం శాంతి.